అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు బాణన్న కూడా జాయిన్ అయ్యింది ఈ వీడియోలో. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో స్పీకర్ సార్ ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిండు. ఇదిగా ఫైనల్ తీర్పు. దాదాపు పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేల గురించి స్పీకర్ సార్ ఆల్రెడీ తీర్పు ఇచ్చేసిండు. ఆ 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యేలకు సంబంధమే లేదు అని చెప్పి క్లియర్గా స్పీకర్ సార్ చెప్పేసిండు. ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా స్పీకర్ సార్ అదే మాట చెప్పిండు. క్లీన్ చిట్ ఇచ్చిండు. ఒక ఎమ్మెల్యే దానం నాగేందర్, రెండో ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలు మారిరు అని చెప్పడానికి టెక్నికల్ ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉన్నది. ఏందా టెక్నికల్ ఎవిడెన్స్ అంటే, దానం నాగేందర్ ఖైరతాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ నుండి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకంటే ముందే కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు సికింద్రాబాద్కి వెళ్ళి. బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఎంపీగా పోటీ చేసిండు. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయవచ్చా? అట్లా పోటీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతనే పోటీ చేసిందని అనుకోవచ్చు కదా మనం. కానీ ఇప్పుడు స్పీకర్ సార్ ఏం చెప్తున్నాడు, లేదు లేదు ఆయన బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని చెప్పి స్పీకర్ సార్ చెప్తున్నటువంటి మాట. స్పీకర్ సార్ డిసిషన్ విన్న తర్వాత తెలంగాణ జనం షాక్లో ఉన్నారు. అసలు జనాలకి అర్థమైతలేదు. అంటే ఇప్పుడు ఏంది, పార్టీలు మారొచ్చు, ఏం కాదు, ఏ పార్టీలో కన్నా పోవచ్చు అని చెప్పి ప్రోత్సహించినట్టు కనబడుతున్నది. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే, అప్పట్లో రాజీవ్ గాంధీ గారు తెచ్చిరు కదా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల చట్టము, ఇది ఈ చట్టం తెచ్చింది మేమైనా మా పార్టీకి వర్తిస్తుందా అని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకోటి రాహుల్ గాంధీ చెప్తా ఉంటాడు, పార్టీ మారొద్దు, ఏ పార్టీలో గెలిచిరో అదే పార్టీలో ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్తాడు. రాహుల్ గాంధీకి పార్టీలు ఫిరాయించడం నచ్చదు, కానీ రేవంత్ అన్న మాత్రం ఎంకరేజ్ చేస్తుండేమో అనిపిస్తున్నది. అంటే వీళ్ళు అనుకుంటారు చట్టం తీసుకొచ్చింది మేము, మాకే చట్టం తీసుకొచ్చిన మేమే కదా పట్టుకొచ్చింది, మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాం అనేటటువంటి తరహాలో ఉన్నారు. మొన్న రేవంత్ అన్న ఒకసారి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిరు, ఉప ఎన్నికలు వస్తాయి అంటారు అధ్యక్ష. ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి అధ్యక్ష? రావు అధ్యక్ష. అట్లంటే మరి బీఆర్ఎస్లోకి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వేరు కదా అధ్యక్ష, ఆ రోజు వచ్చినాయి అధ్యక్ష, రావు అధ్యక్ష అని రేవంత్ అని చెప్పిండు. అప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా మీరెవరు చెప్పడానికి, మీరెట్లా చెప్తారు ఉప ఎన్నికలు రావని చెప్పి, ఇది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయినారు. రేవంత్ అన్న ఆ రోజే చెప్పిండు ఉప ఎన్నికలు ఉండవు, ఏముండవు, ఉత్తదే అని చెప్పి. ఇప్పుడు సేమ్ స్పీకర్ సార్ డిసిషన్ కూడా అట్నే ఇస్తున్నాడు, లేదు లేదు వీళ్ళు పార్టీలు మారలేదు. ఎందుకు చెప్పిండంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటే స్పీకర్ చేతిలో ఉంటది. అవును, స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పీకర్ గారే కాబట్టి ఇబ్బంది ఉండదని పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రతిపక్షంలో ఆరోపిస్తున్నారు. అసలు ఏం కథ అనేది మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ఇంకా ప్రభుత్వం పైన గట్టిగా కొట్లాడతాం. రైట్గా టాపిక్లోకి పోతే, అసలు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారా కాంగ్రెస్లో ఉన్నారా? 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వర్షన్. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా కండువాలు కప్పుకున్నారు, వాస్తవం కూడా కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు, రేవంత్ రెడ్డి కండువా కప్పిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మరి రేవంత్ రెడ్డి కండువా కప్పిండు. కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కండువాలు కప్పుకున్నారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు హోటళ్లకు పోయి కండువాలు కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి మీటింగ్లకు పోయిర్రు, భారీ బహిరంగ సభలకు పోయిర్రు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోయిర్రు, ఢిల్లీకి అధిష్టానాన్ని కలవడానికి పోయిర్రు కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు. ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు లేదు లేదు బీఆర్ఎస్లోనే ఉన్నామంటారు. ఎందుకంటారు అట తెలుసా? వాళ్ళకు వచ్చే జీతం పైసలకి 5,000 రూపాయలు పార్టీ ఫండింగ్ పోతున్నాయట, కాబట్టి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు. పార్టీ ఫండింగ్ పోతున్నాయి, మేము బీఆర్ఎస్ వాళ్ళమే అని చెప్పి. సరే, మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చిరా లేదా, ఏం కథ అనేది మనం చూద్దాం. మనం ఇప్పుడు గూగుల్ జెమినీని అడుగుదాం. ఇప్పుడు గూగుల్ ఉన్నది కదా, ఏఐ ఉన్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గూగుల్ జెమినీని అడుగుదాం, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో పోయిరా లేదా, నిజంగానే వీళ్ళు పార్టీలు ఫిరాయించిరా లేదా అనేది ఒకసారి గూగుల్ జెమినీ ఏఐ అని అడిగితే మొత్తం డేటా బయటపడుతుంది. కాబట్టి ఒకసారి కొట్టన్నా. ఏమని కొడుతున్నావు? తెలంగాణ స్టేట్లో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేల పేర్లు
బీఆర్ఎస్ ఎస్ తెలంగాణ స్టేట్ లో పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి. ఎస్ ఏని అడిగితే గూగుల్ జెమినీని అడిగితే తెలంగాణ స్టేట్ లో పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి అని చెప్పి గూగుల్ జెమినీని అడిగితే జెమినీ చెప్తున్నటువంటి విషయం, గూగుల్ జెమినీ చెప్తా ఉంది, గూగుల్ ఇస్తున్నటువంటి డేటా మేము చాలా క్లియర్గా ఏమని కొట్టినామంటే తెలంగాణ స్టేట్లో పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి అని చెప్తే గూగుల్ జెమినీ ఇచ్చినటువంటి డేటా గూగులే చెప్తుంది. మరి గూగుల్ని నమ్మాలో స్పీకర్ సార్ని నమ్మాలో లేకపోతే మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నమ్మాలో కాంగ్రెస్ వాళ్ళు నమ్మాలో అర్థమైతలేదు. కానీ గూగుల్ జెమినీ చెప్తున్నటువంటి డేటా ఏంటంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుండి గెలిచిన ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరిన లేదా మద్దతు తెలిపిన ముఖ్యమైన ఎమ్మెల్యేల వివరాలు కింద ఉన్నాయి. రాజకీయంగా మీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ ఆ సాంకేతికంగా అనర్హత వేటు పడకుండా ఉండేందుకు మీరు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని చెబుతున్నారు. ఏది చెప్తుంటున్నారట వాళ్ళు చెప్పుకుంటున్నారట. అసెంబ్లీ రికార్డుల ప్రకారం మీరు ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల జాబితా ఇక చూడు రియో ఎమ్మెల్యే పేరు నియోజకవర్గం. రైట్, ఒక్కసారి ఆగు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల జాబితా ఇది చాలా క్లియర్ గా మీరు చూసుకుంటే ఎమ్మెల్యేల పేర్లు నియోజకవర్గం. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుండి ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిందని చెప్పి గూగుల్ జెమినీ చెప్తున్నటువంటి డేటా ఇప్పుడు చాలా క్లియర్గా గూగుల్ జెమినీ ఇచ్చింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల జాబితా, ఎమ్మెల్యేల పేర్లు నియోజకవర్గాలు: దానం నాగేందర్ ఖైరతాబాద్, కడియం సియరి స్టేషన్ గన్పూర్, తెల్లం వెంకట్రావు భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, సంజయ్ కుమారు జగిత్యాల, కాలయాదయ్య చేవెళ్ళ, అరకెపుడి గాంధీ శేర్లింగంపల్లి, టి ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగరు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలు, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పేరు. కూడా మళ్ళీ ఎవరెవరు ఫస్ట్ ఎవరు మారారు సెకండ్ ఎవరు మారారు అనేది డేటా మొత్తం మళ్ళా ఫస్ట్ ఆర్డర్ వైజ్ ఫస్ట్ దానం నాగేందర్ మారిండు, తర్వాత ఏమో కడియం శ్రీహరి, మూడోసారి తెల్లం వెంకటు, తర్వాత 4 పోచారము సంజయ్ కుమార్ 5, కాలయాదయ్య 6, అరకెపుడి గాంధీ 7, ప్రకాష్ గౌడ్ 8, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 9, గూడెం మైపాల్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలు వరుసగా ఎప్పుడెప్పుడు మారింది ఏం కథ అనేది. గూడెం మైపాల్ రెడ్డి లాస్ట్కు మారిండు కదా, గూడెం మైపాల్ రెడ్డి డేటా ఇచ్చి చాలా క్లియర్ గా గూగుల్ దగ్గర డేటా ఉంది. ఏమని వీళ్ళు పార్టీలు మారిర్రు అని ఒక అంశం, రెండోది పార్టీకి మద్దతు ఇస్తురు అనేటటువంటి అంశం, తర్వాత మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని చెప్పుకుంటున్నారు అని గూగుల్ చెప్తున్నది. నేనేమంటా ఉన్నా, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు లేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం కాంగ్రెస్ కి మాకు సంబంధం లేదు అంటారు కదా. సిగ్గున్న ఏ ఎమ్మెల్యే కూడా, బుద్ధున్న ఏ ఎమ్మెల్యే కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా అధికార పార్టీ కండవాలు కప్పుకోరు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీస్ పోరు. మరి కేటీఆర్ ఎందుకో బోడు, మల్లారెడ్డి ఎందుకో గాంధీ భవన్కు పోతలేడు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఎందుకో గాంధీ భవన్కు పోతలేరు. మరి మిగతా ఎమ్మెల్యేలు గాంధీ భవన్లకు ఎందుకు పోతున్నారు? మిగతా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండవాలు ఎందుకు కప్పుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మీటింగ్లకు ఎందుకు పోతున్నారు? కడియం శ్రీహరి ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థులకు ప్రచారం చేసిండు. ఇప్పుడు ఎంపీ, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ వరంగల్ ఎంపీ వాళ్ళ బిడ్డకి ఎట్లా సపోర్ట్ చేసిండు? మరి సపోర్ట్ చేసిండు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆమె పోటీ చేసింది, నా బిడ్డ గెలిపియాలని చెప్పేసి ఓట్లేందుకు అడిగిండు జనాలను. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేయాలి కదా, బీఆర్ఎస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ప్రచారం చేస్తాడు? వాస్తవానికి ఒక మాట, గూడెం మైపాల్ రెడ్డి మొగోడబ్బా, గూడెం మైపాల్ రెడ్డి నిజంగా మొగోడు. ఎందుకు చెప్పనా, గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒక బూతు తిట్టిండు. ఇక నేను ఆ మాట చెప్పలేను కానీ కాంగ్రెస్ పార్టీని దౌడాలో పార్టీ అని తిట్టిండు. కాంగ్రెస్ పార్టీని, వాస్తవం ఇది, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తిట్టిండు. ఏం యాక్షన్ తీసుకున్నారు గూడెం మైపాల్ రెడ్డి పైన? ఇదే గూడెం మైపాల్ రెడ్డి నేను భాజపా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా అని చెప్పిండు. ఏం చేసిరు గూడెం మైపాల్ రెడ్డిని? గూడెం మైపాల్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఏం చేసిండు? గూడెం మైపాల్ రెడ్డిని గెలిపించిండు కూడా. గూడెం మైపాల్ రెడ్డి మొగోడు నిజం చెప్పాలంటే, మునగాడు ఆయన. ఇప్పుడు మిగతా ఈ బ్యాచ్ అంతా లేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం. మరి కండవాలు ఎందుకు కప్పుకుంటారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు? ఇప్పుడు ఈ గూగుల్ జెమినీని నమ్మాలా, స్పీకర్ సార్ని నమ్మాలా, ఎమ్మెల్యేలను నమ్మాలా అర్థమవుతలేదు. ఎవరిని నమ్మాలో అర్థమవుతుంది. వాస్తవానికి తిట్టిండు గూడెం మైపాల్ రెడ్డి, చాలా పెద్ద మాట తిట్టిండు. ఇంకో మాట అన్నాడు గూడెం మైపాల్ రెడ్డి అంటే, వాస్తవానికి నేను కాంగ్రెస్లోకి వచ్చినా నాకేం లాభం జరగలేదు, కాంగ్రెస్లోకి వచ్చి నాకేం లాభం లేదు, నాకేం మంచి జరగలేదు కాంగ్రెస్లో, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే మనకి ఏమనిపించింది అంటే ఎమ్మెల్యేలు లాభాల కోసమే వచ్చిరేమో అనిపించింది ఆ మాట విన్న తర్వాత. లాభాల కోసం, సొంత ప్రయోజనాల కోసం, ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళు రాజకీయంగా కాపాడుకోవడానికి మాత్రమే
ఎమ్మెల్యేలు పార్టీలు మారిరేమో అనిపించింది. దీంట్లో దానం నాగేందర్ అని చెప్పి అన్న ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి పోతాడు. ఫస్ట్ ఆయనే. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి తల్లకు, బీజేపీ పోతే బీజేపీకి, ఇంకోటి వస్తే ఇంకోటి. వాస్తవం. దానం నాగేందర్ 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ హైదరాబాద్ నుంచి పోయింది కూడా దానం నాగేంద్ర. తర్వాత తెలంగాణ వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే పార్టీ మారింది, మళ్ళీ దానం నాగేంద్ర. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మళ్ళీ ఫస్ట్ మారింది కూడా దానం నాగేంద్ర. కాబట్టి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మళ్ళీ ఫస్ట్ మారేది కూడా ఆయననే. ఇప్పుడు ఇంకోటి ఏం జరిగేనా, మళ్ళీ ఈయనే డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పార్టీ మారలేదని విచారణ ఎందుకు? ఇంకా డైరెక్ట్ ఆయన సస్పెండ్ చేయవచ్చు, లేకపోతే ఎమ్మెల్యే పదవి నుండి తీసేయవచ్చు. దాంట్లో ఇంకేముంటుంది, దాంట్లో విచారణ చేయడానికి ఏముంది? కానీ ఒక పెద్ద గమ్మత్ లాజిక్ జరిగింది. తర్వాత ఇగో కడియం శ్రీహరి ఈయన ఏమన్నాడు తెలుసా? 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, 5 నెలల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నాడు, 5 నెలలైనా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. అసెంబ్లీలో స్పీచ్లు ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీ గురించి. ముఖ్యమంత్రి కూడా ఓ మాట అంటే మళ్ళా తర్వాత రికార్డులకి కట్ చేయమని చెప్పారు. ఇంకోటి ఏం జరిగేనా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో కూర్చుంటారు అసెంబ్లీలో. ఏ పార్టీలో వీళ్ళకే తెలుస్తలేదు, ఏ పార్టీలో వీళ్ళకి తెలియదు, పార్టీలకు సంబంధం బ్లాక్స్ ఉంటాయి, వీళ్ళకి బ్లాక్ ఏర్పాటు ఉంటాయి అన్నట్టు. అదే వాళ్ళకి అటు ఇటు కాకుండా మధ్యలో కూర్చుంటారు. మరి ఏ పార్టీలో తెలియదు. మొన్న కడియం శ్రీహరి TV9 వాళ్ళు అనుకుంటా వాళ్ళు అడిగిర్రు ఏమని, సార్ మీరు ఏ పార్టీ ఉన్నారు సార్ అంటే, ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అంటే ఏ పార్టీ అన్నట్టు. మరి నీది అంటే కనీసము చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారంటే, పార్టీ పేరు చెప్పుకునే సిచ్యువేషన్లు ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే, ఇంత ఘోరమైన పరిస్థితి అసలు ఏ రాష్ట్రంలో ఉండదు. ఇప్పటికీ మన రాష్ట్రంలో ఇలా అసలు జరగలేదు. ఇప్పుడు ఇది గూగుల్ ఇస్తున్నటువంటి డేటా. ఇక ఏం చెప్పాలి, గూగుల్ డేటా కంటే పెద్ద డేటా ఉన్నదా వీళ్ళ తానా? ఇక గూడెం మైపాల్ రెడ్డి వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు పోయినారు. ఇదంతా డేటా గూగుల్ జెమిని ఇస్తుంది. ఇక ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? ఇక వీళ్ళేమో మొత్తం గజం ఎగురుడు, లేదు మేము మొత్తం బీఆర్ఎస్లోనే ఉన్నాం, బీఆర్ఎస్ తోటే మాకు సంబంధం, కాంగ్రెస్ పార్టీ తోటి మాకేం అవసరం అని. మరి మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి అప్పుడు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఇంకోటి ఏంది, గూడెం మైపాల్ రెడ్డి సారీ ఇలా దానం నాగేందర్ కడియం శ్రీహరి చెప్తా ఉన్నారు ఇలా ప్రెస్ మీట్లలో, స్పీకర్ సార్ విచారణ అయిపోయిన తర్వాత తీర్పు వచ్చినాక మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ప్రభుత్వంతో కలిసి పనిచేసడం అంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పుకోమని చెప్పిరా మీకు? అసలు మీకు జనాలు ఏ పార్టీ కోటేసారు? ప్రభుత్వంతో కలిసి పనిచేయండి ప్రజల కోసం, కాదంటలేము. మరి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ పోతురు, రేవంత్ రెడ్డి కండవాలు కప్పుకుంటారు, సెక్రటేరియట్లోనే ఉంటారు, మొత్తం కాంగ్రెస్ పార్టీతో దోస్తాన్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సెక్రటేరియట్ లోపలికి ఎంట్రీ లేదు అట. 10 మందికి ఎట్లా ఎంట్రీ ఉంటది చూడు. సరే ఎంట్రీ ఉందా లేదా, సెకండరీ పోనీతలేరు అంటారు కొంతమంది, ఉందో లేదో తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు మస్తుగా జరిగినాయి. కేటీఆర్ మీటింగ్ జరిగింది, కేసీఆర్ తో చాలా మంది మీటింగ్ పెట్టిర్రు. నిన్న గోల్కొండ రిసార్ట్ లో మీటింగ్ పెడితే మరి ఈ పార్టీ మారినటువంటి 10 మంది పెద్ద మనుషులు ఎందుకు పోలే? ఏమన్నా అంటే మాకు ఇన్విటేషన్ లేదంటారు. మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు, ఇన్విటేషన్ ఎవరు ఇస్తారు మీకు? ఏ పార్టీలో ఉంటే తెలితే కదా ఇన్విటేషన్. ఇంకొకటి, ఇప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటా అని చెప్పుకుంటున్నా రేవంత్ రెడ్డి. వీళ్ళని ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ గెలిపించుకోవచ్చు కదా వాళ్ళిద్దరిని, అదే పార్టీ నుంచి. అసలు కథ తెలుస్తలేదు. రేవంత్ అన్న మొన్న మీడియా వాళ్ళు సరే దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడు సార్, ఆయననే పోయి అడుగురు, నాకు తెలియదు అంటే రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు, చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నాడు. కేటీఆర్ కూడా ఇష్యూ పైన రెస్పాన్స్ అయ్యిండు. రేపు పొద్దున నేను ఆ వీడియో చూపిస్తా, కేటీఆర్ చెప్పినటువంటి మాటలు, కేటీఆర్ ఏం మాట్లాడిండో. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గూగుల్ ఇచ్చినటువంటి డేటా, గూగుల్ చెప్తున్నటువంటి చాలా క్లియర్ డేటా ఇది. సో రికార్డు ప్రకారం మీరు ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయట. రికార్డు ప్రకారం, రికార్డు అంటే ఏంది, వాళ్ళు బీఆర్ఎస్కి మా పైసలు పోతున్నాయి ఇంకోటి చెప్తారు కదా. రికార్డు ప్రకారం బీఆర్ఎస్లోనే ఉన్నారు కానీ పనిచేసేది కాంగ్రెస్ కోసం కనబడుతున్నది. ఎవరికి తెలియదండి మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్టు? మీరే చెప్పుకున్నారు కదా, మీ వీడియోలు మస్తుగా ఉన్నాయి కదా, మీరే మాట్లాడారు కదా, కాంగ్రెస్లోకి వచ్చినాం, అభివృద్ధి కోసం వచ్చినాం, ఇంకోటి మీరే చెప్పుకున్నారు. మీ పరువు మీరు తీసుకొని ఇవ్వాలా? మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉంటే ఎవరు నమ్ముతాడు? చూద్దాం ఏం జరగబోతుందో, తెలంగాణ సమాజానికి తెలుస్తుంది ఎమ్మెల్యేల కథ ఏందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.